మరొకవైపున వరంగల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ ఎప్పటికప్పుడు అధికారులు ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఆయా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలను ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ నుంచి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, మెంతా తుఫాన్ సృష్టించినటువంటి విలయానికి వరంగల్ నగరం అతలాకుతలమైంది. మొత్తం వరంగల్ నగరం అంతా వరదతో ముంచెత్తింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. దాదాపుగా 45 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 45 కాలనీల్లో ఇదే పరిస్థితి ఉంది. ఒక్కసారిగా నిన్న కురిసినటువంటి మెరుపు వర్షానికి వరంగల్ నగరం చిగురు టాకుల వణికిపోయింది. మొత్తం 45 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక మంది నీటి ముంపులోనే ఉన్నారు. జీడబ్ల్యూఎంసీ సిబ్బంది ఎంత రెస్క్యూ చేసినా కూడా కొంతమందిని అయితే బయటకు తేగలిగారు. వారిని 9 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1200 మందిని పునరావాస కేంద్రాలకైతే ఇప్పటి వరకు చేర్చినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వరంగల్ హనుమకొండ నగరానికి పూర్తి స్థాయిలో సంబంధాలు తెగిపోయాయి. మనం ఇప్పుడు పెద్దమోరి దగ్గర ఉన్నాం. పెద్దమోరి అలంకార్ జంక్షన్ ములుగు రోడ్డు మీదుగా భద్రకాళి చెరువు దిగువగా ఇటు వస్తూ ఉంది. ఈ మొత్తం భద్రకాళి చెరువు అవతల అంటర్ రోడ్డు కోతకు గురై మొత్తం అటువైపు రాకపోకలు తెగాయి. భద్రకాళి యువతల దిగువ ప్రాంతంలోనూ ఇటు పెద్దమ్మగడ్డ వైపు కూడా రాకపోకలు తెగిపోవడంతో మనం చూస్తూ ఉన్నాం. అటువైపు నుంచి వాహనాలు ఇటు రావడానికి, ఇటువైపు నుంచి వాహనాలు అటు వెళ్ళడానికి ఏ విధంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఇక్కడ ఈ కాలువలో కొద్దిసేపటి క్రితం ఓ వ్యక్తి కూడా కొట్టుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తే స్థానికులు కాపాడినటువంటి దృశ్యాలు కనిపించాయి. తర్వాత దాదాపుగా మొత్తం వరంగల్ నగరంలో అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. వడ్డేపల్లి, గోపాల్పూర్ అటువైపు కూడా 100 ఫీట్స్ రోడ్డు మొత్తం కూడా వరద తీరు చేరడంతో రాకపోకలకు తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నారు. ఇక ములుగు రోడ్డు అయితే మొత్తం సముద్రాన్ని తలపిస్తుంది. ములుగు రోడ్లో అంతా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో స్థానికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ స్థానికులు ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఒక అబ్బాయి గల్లంత అయితే వారిని కాపాడినటువంటి స్థానికులు ఉన్నారు. మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి ఇబ్బందులు పడుతున్నారు మీరు? ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఇప్పుడు ఈరోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడ చాలా లేచి చూసేసరికి మా యొక్క కాలనీలు అన్ని ఇల్లు మొత్తం ఇంట్లోకి నీళ్ళు రావడం జరిగింది. ఒక్కసారిగా భద్రకాళి కట్ట జగిపోయినట్టుగా మాకు ఆనవాళ్ళు కనిపించాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టినప్పుడు ఆ బ్రిడ్జి పనులు జరిగినప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఈ వర్షానికి ముంపుకు లోనైనటువంటి ప్రాంతాలలో ఇప్పుడు స్లమ్ ఏరియా కంటే ఇప్పుడు స్లమ్ ఏరియా అని కాదు, డెవలప్మెంట్ అయినటువంటి కాలనీలని కాదు, తేడా లేకుండా మొత్తం మా ఇళ్లలోకి వాటర్ రావడం జరిగింది. ఈ పరిస్థితిలో చూస్తే రాకపోకలకు ఇబ్బంది కావడమే కాకుండా ప్రభుత్వ వాహనాలు కావచ్చు, ప్రైవేట్ వాహనాలు కావచ్చు, ఆటోలు కావచ్చు, ఇవన్నీ ఇందులో సముద్రంలో పడి నదిలో పడి వరద ఉధృతి ఈ కాలువకు ఎప్పటి నుంచి వరద ఉధృతి కొనసాగుతుంది? ఎంతమంది చిక్కుకున్నారు? ఇప్పుడు ఉదయం తెల్లారుజామున 5-6 గంటల ప్రాంతం నుంచి చాలా అస్తవ్యస్తంగా ఈ యొక్క పరిస్థితులు మారినాయి. రాత్రి నుండే మాకు చాలా ఇబ్బందికరంగా మారింది వాతావరణ పరిస్థితులు చేపట్టి, ఈ వర్షం చేపట్టి కనీసం నిత్యావసర సరుకులు కూడా ఒక కుటుంబానికి చేరే సిచ్యువేషన్లో లేకుండా మారిపోయింది. అసలు కంప్లీట్గా ఒక వ్యక్తికి కాంటాక్ట్ లేకుండా ఎవరికి సమాచారం ఇచ్చుకోకున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడ్డది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యూత్ వాళ్ళం ఏమైతే ఉన్నామో ఉన్నంతలోనే మాకు ఒకరికి చేతులు అందించుకుంటూ ఇక్కడ మంపులకు లోనవుతున్నటువంటి వాళ్ళందరినీ సహకారం చేసుకుంటూ ఒకరికొకరికి మేము ఇప్పుడిప్పుడే బయటికి రావడం జరుగుతూ ఉంది. మీరు అనున్న పరిస్థితుల్లో కూడా అధికంగా వర్షం వస్తున్నాయని చెప్తున్నారు, కానీ అధికారులు కూడా అందుబాటులో లేకపోవడం వలన ఈ యొక్క రాలేదా ఇటువైపు? ఇక్కడ లోకల్ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ రాలేదా? ప్రజాప్రతినిధులు అయితే ఇంతవరకు ఎవరైతే మా ఖర్చూపు మేరలో కూడా కనబడలేదండి. మేము ఫోన్లు చేసాము, వాట్సాప్లో పెట్టాము. ఒక పోలీసులు మాత్రం ఒక ఇద్దరు వచ్చి ట్రాఫిక్ని మాత్రం ప్రస్తుతానికి క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకోలేదు. అసలు ఏ ఒక్కరు కూడా ఇక్కడ స్పందించడం లేదు. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి కుటుంబాలు చాలామంది చిన్నపిల్లలు, పెళ్లి కుమార్తె ఈరోజు పెళ్లి ఉందండి. ఈరోజు మా కాలనీలో ఒక పెళ్లి ఉంది. ఆ పెళ్లి కోసం కూడా వస్తుంటే ఇక్కడ వరకు నీళ్ళు వస్తుంటే కూడా తీసుకొని వెళ్ళి పుల్లాల్సిన పరిస్థితి ఉంది. అసలు ఆ పెళ్లి జరుగుతుందో లేదో కూడా మాకు తెలియని పరిస్థితిలో ఉన్నాం. మనం చూడవచ్చు కాలనీలో, నవీన్, కాలనీలో అన్ని కాలనీలో దాదాపు 45 కాలనీలో ఇదే పరిస్థితి ఉంది. మొత్తం కాలనీలలోనే వరంగల్ నగరంలోని కాలనీలే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ అటువైపు మున్నేరు వాగు, ఇటు ఆకేరు వాగు రెండు కూడా ముంచెత్తుతున్నాయి. పరివాహక ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరి రైతులు అయితేనేమి, పత్తి రైతులు అయితేనేమి తీవ్రంగా పంటలు నష్టపోయినటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపిస్తోంది. నవీన్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.